చెప్పారు. మనకు తెలుసు మరి ఎవరైతే క్రీడలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. గిరిజన ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ మనకు తెలుసు సీతక్కకి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. గిరిజన తాండాల్లో గిరిజనలో కూడా వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా పరిష్కారం మా సీతక్క చేస్తుంది అని చెప్పి మరి వాళ్ళకి ఒక ప్రగాఢమైన నమ్మకం. వాకిట శ్రీహరి కావచ్చు, సీతక్క కావచ్చు, మరి ప్రభుత్వం ద్వారా ఏ రకంగా క్రీడల్ని ముందుకు తీసుకెళ్లాలన్న దానిలో ఒక రకంగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. మరి ఈ రకంగా బాలుర కబడ్డీ పోటీలు ముందుకు తీసుకెళ్లడం ద్వారా మరి ఒక రకంగా చెప్పాలంటే క్రీడలు అనేవి శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి మరి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయని మనందరికీ కూడా తెలుసు. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల పట్ల మక్కువ చూపుతున్న మరి ఎంతోమంది బాలబాలికలందరికీ కూడా మరి ఒక మంచి చేసే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంది. దీనందరం కూడా మనం మరి స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తెలంగాణలో కొత్త పార్టీకి స్పేస్ లేదు. మరి నప్పుడు చాలా కష్టం. కవిత కొత్త పార్టీ అంశంపై మండలి చైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, దేవేంద్ర గౌడ్లు పార్టీలు ఏమయ్యాయో చూశాం కదా. రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పట్లో ఎన్నిక జరగదని గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ లేదని, పార్టీని పెట్టుడు ఈజీ కాదని, నడుపుడు నిలబెట్టుడు చాలా కష్టమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చనున్న కవిత నిర్ణయంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ స్థాపించి నిలబెట్టుకోవడం కష్టమని, గతంలో చిరంజీవి, దేవేంద్ర గౌడ్ వంటి పార్టీలు స్థాపించి ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారో చూశారని గుర్తు చేశారు. కవిత రాజీనామాను వ్యక్తిగత నిర్ణయంగా ఆమోదించినట్లుగా తెలిపారు. కవిత రాజీనామాకు గల కారణాలు చెప్పలేదని తెలిపారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తానంటూ ఎమ్మెల్సీ కల్వకంట్లో కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత కొత్త పార్టీ అంశంపై స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించి మనుగడ సాధించడం కష్టమన్నారు. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయని, పార్టీలు పెట్టి నిలబెట్టుకోవడం అంత సులువు కాదన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మరి ఒక మంచి ఉద్దేశంతో చెప్పి ఉండవచ్చు, కానీ కాలానుగుణంగా అన్నీ కూడా మారుతాయి కదా. సుఖేందర్ రెడ్డి గారు మీకు కూడా తెలుసు, పెద్దవాళ్ళు మీకు అందరికీ కూడా తెలుసు. గతంలో ఎప్పుడో చిరంజీవి పెట్టాడు, దేవేంద్ర గౌడ్ పెట్టాడు. తర్వాత కాలం మారుతుంది. 5 సంవత్సరాలకు కూడా ప్రజలు మరి కొత్తదనం కావాలంటే కోరుకుంటూ ఉంటారు. స్పేస్ లేదు అని పెద్ద స్టేట్మెంట్ మనం ఇవ్వడానికి ఎంతవరకు సరిపోతాం? ఎవరు సొంత కుంపట వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మరి నయానో భయానో బొజ్జగించి మరి వేరే రకంగా అంటే అది వేరు. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ స్పేస్ ఉందో లేదో నిర్ణయించేది మనం కాదు, ప్రజలు అని చెప్పి రాజకీయ మేధావులు అయితే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూడాలి మరి ఎవరు ట్రయల్స్ వాళ్ళు చేసుకోవచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఎప్పుడుకో కానీ బీఆర్ఎస్ పార్టీ మరి తన యొక్క అస్తిత్వాన్ని అయితే కాపాడుకోగలిగింది. మరి ఫెయిల్యూర్ సంగతి చెప్తున్నారు, సక్సెస్ మాట ఏంటి? ఆ మాటకు వస్తే మరి ప్రతి చిన్న పార్టీలు అన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టి కొన్ని కనుమరుగైనప్పటికీ కొన్ని పోరాట పటిమ చూపిస్తూ ముందుకు వెళుతున్నాయి కదా. దాని గురించి కూడా మాట్లాడండి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు మేధావులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కల్వకుంట్ల కవిత విషయంలో మరి అంత స్పేస్ లేదని అయితే ఒక హితవైతే పలికారు. మరి కవిత ఏ రకంగా తీసుకుంటారనే దాన్ని మనమైతే వేచి చూడాలి. ఇక తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి బ్లూ ప్రింట్ అని, పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ అధ్యయనం సహా అన్ని కీలక అంశాలపై స్టడీ, రాజకీయ పార్టీల రాజ్యాంగాల అధ్యయనానికి ప్రత్యేక కమిటీ, ఈ నెల 17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వనున్న కమిటీ నివేదిక ఆధారంగా ప్రజాక్షేత్రంలోకి జాగృతి వెళ్ళేలా నిర్ణయం. ఇక తెలంగాణ సమగ్రాభివృద్ధికి మేము చేస్తాము, సమగ్రాభివృద్ధిగా మేము ఉంటామని చెప్పి మరి మాట్లాడుతున్న పరిస్థితి. మరి పుష్కరకాలంగా తెలంగాణ రాష్ట్రమని, 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక వికాసానికి, చారిత్రాత్మక వారసత్వ సంపద పరిరక్షణకు, వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అడుగులు వేయనున్నది. తెలంగాణ రాష్ట్ర సమాభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ రూపొందించడంలో నిమగ్నమైంది. జాగృతి జనం బాటలో భాగంగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజల నుండి తెలంగాణలో స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరమని సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మరి ప్రస్ఫుటింపజేసేలా రాజకీయ కార్యవర్చన ప్రకటిస్తానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్వీయ రాజకీయ శక్తిగా నిలుస్తానని కవిత స్పష్టం చేశారు. జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గం మంగళవారం సమావేశమైన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరి ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ప్రజాస్వామ్య పరంగా మరి దాన్ని ఎవరైనా కూడా మరి ఆహ్వానించాల్సిన విషయం. చూద్దాం
రానున్న రోజుల్లో మరి కవిత ఏ రకంగా దూకుడు వెళ్తారు, తన జాగృతి పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తారు అని అందరూ కూడా చెప్తున్న పరిస్థితి, మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడుగా ఉత్తమ్, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసిసి సీనియర్ పరిశీలకులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే నియమించారు. తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సీనియర్ పరిశీలకులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఎందుకంటే కాంగ్రెస్ అంచెలుగా ప్రతి రాష్ట్రంలో కూడా పాగా వేయడానికి, తర్వాత దేశవ్యాప్తంగా రాహుల్ మంత్రిని ప్రధాని చేయడానికే లక్ష్యంగా ముందుకు పావులు కలుపుతున్న పరిస్థితి. ఏదో ఒక రకంగా అన్ని రాష్ట్రాల్లో సక్సెస్ సాధించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. చూడాలి కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా తను అనుకున్న లక్ష్యాలను చేరుతుందని. ఇప్పుడైతే తమిళనాడుకి, పుదుచ్చేరికి సంబంధించిన ఎన్నికలకు పరిశీలకుడుగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితే నియమించింది. ఆయన సేవల్ని ఆ రకంగా వినియోగించుకోవడానికి మల్లికార్జున ఖర్గే గారు ఆయన్ని నియమించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక నీళ్లపై రాజకీయాలు సరికాదని, పోటాపోటీగా మాట్లాడొద్దని, కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై తెలంగాణతో చర్చకు సిద్ధమని, పోలవరం ప్రాజెక్టు వద్ద చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్లపై రాజకీయాలు చేయడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ సీఎం